హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్. గైస్, మనమైతే ఇంకో ప్రాజెక్ట్ అనేది టేకప్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా మనం దీన్ని హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాం. సో ప్రీవియస్ మనం స్టార్టింగ్ డే నుంచి లాస్ట్ వరకు చూసేద్దాం ఈ వీడియోలో. సో ఇది చిన్న బెడ్రూమ్. సో దీంట్లో మనం 2 స్లైడ్ డోర్స్ ఇచ్చాం. టాప్లో మనం లాఫ్ట్స్ అనేది ఇచ్చాం. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాకి మనకి సపరేట్గా లేదు, సో ఇక్కడే హిడెన్ డోర్ ప్లాన్ చేసుకున్నాం. సో ఇంకొకటి కిచెన్లో పెద్ద ఏరియానే స్టోరేజ్కి ఇవన్నీ ఉన్నాయి. సో బాక్సెస్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం ప్రాపర్గా. సో ఎలా ఉంది ఏంటి అనేది ఫైనల్ అవుట్పుట్లోని మీరు వీడియో చూడొచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మా వాళ్ళకి నేను ఏది ఎలా అనేది చెప్తున్నాను. సో టీవీ యూనిట్ అనేది ఇలా స్ట్రక్చర్ వర్క్లో చూసారు కదా. ఇప్పుడైతే మనం ఇంకా లేట్ ఎందుకు, ఇక్కడ ఏంటి ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసేయండి, తర్వాత మాట్లాడేద్దాం. సో టీవీ యూనిట్ వెంటనే చూడడానికి ముందు మనకి అట్రాక్ట్ చేసేది కిచెన్. సో కిచెన్ అండ్ విత్ ఆర్చ్ చూసారు కదా. సో బాగా అట్రాక్ట్ చేసింది. సో అందుకని టీవీ యూనిట్ కాకుండా నేను అటువైపు తిప్పేశాను. సో ఇప్పుడైతే టీవీ యూనిట్ చూసారు కదా. సో మంచి ఎలిగెంట్ లుక్ విత్ బ్యూటిఫుల్ లైటింగ్. సో ఆ వైబ్స్ చూసారు కదా ఎలా ఉందో. ఒక మంచి ఫీల్, ఒక మంచి లగ్జరీ హోమ్లో ఉండే అంత మంచి ఫీల్ అనేది వస్తుంది. సో అలాంటి కాంబినేషన్స్ అనేవి మనం ఇక్కడ లామినేట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది. సో ఇది పూజా రూము. సో పూజా రూమ్కి మనం ఇలా వైట్ డోర్స్ అనేవి లామినేట్స్ ఇచ్చాం. సో బ్లాక్ హ్యాండిల్ అండ్ ఇంకా అవుటర్ అనేది గోల్డ్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. సో లోపల వీళ్ళకి కొంత స్పేస్ అనేది డ్రావర్ సెక్షన్ కింద మనం ఇవ్వడం జరిగింది. షెల్ఫ్లు ఇచ్చారు. సో దాన్ని మనం ఇలా డ్రావర్స్ అనేది చేసేసాం. సో ఫైనల్గా మనం పూజా రూమ్ అయితే డోర్ అవుట్పుట్ అనేది ఇలా ఇచ్చాం. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా కిచెన్ ఏరియా అనేది చూసేద్దాం. సో ఇది చూసారు కదా ఆర్చ్, ఈ సర్వింగ్ కౌంటర్ ఇది. సో ఈ కౌంటర్ని మనం ఇలా కొంత స్పేస్ యూజ్ చేసుకొని కొంత క్రోకరీ ఐటెం పెట్టుకోవడానికి ఆర్చ్లోనే. సో శాండ్లర్ లైట్స్ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. సో ఇక్కడ క్రోకరీ బాక్స్, సో మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా ఆ ప్లేస్. సో మనం ఇది వుడెన్ టెక్స్చర్తో హైలైట్ చేసాం. సో ఒక డోర్ దీనికి గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసి, సో అక్కడ మనం ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చేసాం. చూసారు కదా నీట్గా ఎలిగెంట్ లుక్ అనేది ఉంది. మనం గ్రే అండ్ వైట్ విత్ హైలైటర్స్ వుడెన్ టెక్స్చర్తో మనం ఈ ప్రాజెక్ట్ అంతా చేయడం జరిగింది. సో కంప్లీట్ పీవీసీ అండ్ ఇంకా వుడెన్ టెక్స్చర్ వచ్చేది మనకి లామినేట్లో తీసుకున్నాం అది. సో ఫైనల్గా మనకి ఇక్కడ పుల్ అవుట్ చూసారు కదా ఎస్ఎస్. కొన్ని సైజులు సెట్ అవ్వవు ట్యాండమ్లో వేద్దామంటే. సో అండ్ ఇంకా కట్లరీ, తాళి, సో మిడిల్ వన్ ప్లెయిన్. సో మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఇవన్నీ హ్యాండిల్లెస్ డిజైన్ ఇవి. ఇప్పుడైతే మనం బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. సో గైస్, గ్రే అండ్ వైట్ కాంబినేషన్తో మనం గోల్డ్ స్ట్రిప్స్ ఇచ్చి అండ్ గోల్డ్ హ్యాండిల్స్ అండ్ పైన అయితే క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ అయితే ఇచ్చాం. సో ఇది చూసారు కదా. సో దీనికి ఏంటంటే వాష్రూమ్ హిడెన్ డోర్. సో ఈ గోల్డ్ ఉంది కదా అదే హ్యాండిల్. సో లోపల డోర్ అనేది మనం బాగుంటుంది. ఇలా చేసుకుంటే కొంచెం స్పేస్ కూడా సేవింగ్ అవుద్ది అండ్ ఇంకా వాష్రూమ్ డోర్ అని ఎవరికి తెలీదు. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందా అనేది కామెంట్లో చెప్పండి. ఓకే.